ఆరోగ్యశ్రీ ఇక ఆరోగ్యశ్రీ అనే ఊసెత్తాల్సిన అవసరం లేదా కొద్ది రోజుల్లో? ఆరోగ్యశ్రీ అనే దానికి ఎండకాటు పడిపోతుందా? ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆరోగ్య బీమాకు సంబంధించి ఆల్రెడీ టెండర్లు కూడా పిలిచారు. దాదాపుగా టెండర్లు గనక ఓకే అయితే ఇంకా రేపటి నుంచి ఆరోగ్యశ్రీ పక్కన పెట్టేసి ఆరోగ్య బీమాని తీసుకొస్తారు. అయితే ఇది ఎంతవరకు ప్రజలకి సౌకర్యార్థంగా ఉంటుంది, ఎంతవరకు ఆరోగ్య బీమా ద్వారా వెసులుబాటు కలుగుతుంది అనేదే ఇక్కడ కీలకమైన అంశం. వాస్తవానికి ఇక్కడ 2 పాయింట్లు చెప్తున్నారు. ఒకటి ఏంటంటే ఏడాదికి 25 లక్షల రూపాయలు ప్రస్తుతం ఏదైతే కొనసాగుతుందో దాన్ని అలాగే కొనసాగిస్తాము. అదనంగా ఏడాదికి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించేలా చూస్తాము బీమా ద్వారా అనేది. అయితే అంటే ఇప్పుడు ఆ 25 లక్షలు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చేశారు. 25 లక్షల వరకు వైద్య సేవలు అనేది. ఇప్పుడు అది ఒకవేళ వీళ్ళు అంటున్నట్టు 2,500 రూపాయలు ప్రీమియం కడతాము ఒక కుటుంబానికి అనేది. అదే కనుక జరిగితే నిజంగా ఆ 25 లక్షలు చికిత్స అందుతుందా అక్కడ అందుతున్నట్టు? లేదు అంటే అదనంగా 2 లక్షలు లేదంటే 5 లక్షలు, వీళ్ళు 2 నుంచి 5 లక్షలు అన్నారు సేవలు ఉచితంగా అందించేలా టెండర్ కూడా. టెండర్లు వచ్చినప్పుడు ఆ బీమా సంస్థలు ఒప్పుకోవాలి దానికి, మేము ఇది ఇస్తూ ఇది ఇస్తాం అనేది. అప్పుడు లేదు 25 లక్షలు ఇవ్వగలం ఇవి ఇవ్వలేము అంటే ఇంకా దానికే పరిమితం అవుతారు. కాకపోతే అక్కడ మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఉంటుంది. ఏంటి అంటే బీమా సంస్థ అనేది అనుమతి ఇవ్వాలి ఒకసారి క్లెయిమ్ చేసుకునే ముందు. కానీ ఇంతకుముందు ఏం జరిగేది, ఆరోగ్యశ్రీ ఆధార్ కార్డు తీసుకెళ్ళినా, రేషన్ కార్డు తీసుకెళ్ళినా, లేదంటే ఆ బీమా కార్డు తీసుకెళ్ళినా, సారీ బీమా కాదు ఏంటది ఆరోగ్యశ్రీ కార్డు తీసుకెళ్ళినా ఇమీడియట్గా దాన్ని యాక్సెప్ట్ చేసి ముందు ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేసేవారు. కానీ ఇక్కడ బీమా సంస్థలతో అలా ఉండవు. ఆ బీమా సంస్థ అనుమతి కావాలి, వాళ్ళు క్లెయిమ్ చేయాలి దానికి ఇమీడియట్గా. చేస్తేనే వాళ్ళ అనుమతి లభిస్తేనే అప్పుడు చికిత్స స్టార్ట్ చేస్తారు. అప్పుడు వరకు మరి పేషెంట్ పరిస్థితి ఏంటి? ఇదే రకరకాల అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఇక ఉచిత ఆరోగ్య బీమా వైపు వెళుతోంది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి. అది రోగులకి, ప్రజలకి ఎంతవరకు సౌకర్యవంతంగా ఉంటుంది, ఎంతవరకు అది ఉపయోగపడుతుంది అనేది వేచి చూడాల్సిన అంశం.